శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందహరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో విజయబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుందాం. విజయబాబు నాయుడు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థలాగా ఉంటాడు ఆయన. మల్టీ టాలెంటెడ్. ఏమండి, రచయిత, కథా రచయిత, డిటెక్టివ్ నవలా రచయిత, మ్యాగజైన్ ఎడిటర్, నిర్మాత, దర్శకుడు, పరిశోధన పరమాత్మ అంటాను నేను పర్సనల్గా. ఎందుకంటే ఎప్పుడు కొత్తగా చెప్పాలని, ఏదో ఒకటి కొత్తగా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. కొత్తగా ఏం చేద్దాం, మ్యాగజైన్కి ఏం చేద్దాం, ఈ సినిమాకి ఏం చేద్దాం అని చెప్పి కొత్తగా ఆయన ఆలోచనలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. ఆయన మోసపోసిన పద్ధతిలో ఆయన ఎప్పుడు ఆలోచించలేదు. ముఖ్యంగా మెగాస్టార్ గారి కెరీర్లో సూపర్ హిట్స్ ఆయనే. మొత్తం ఐదు సినిమాలు విజయబాబు నాయుడు గారి సంస్థలో ఆయన డైరెక్షన్లో వచ్చినాయి అంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి. అవునవును, ఎంత టాలెంటెడ్ ఆయన. తర్వాత ఆయన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుందండి. ఏం చేద్దాం, ఈ మ్యాగజైన్ పెడదాం. తర్వాత రమణి రాధిక అనే 2 పత్రికలు, శృంగార పత్రికలు వచ్చాయి అప్పట్లో మెడ్రాస్లో. శృంగార పత్రికలు అంటే అవే వచ్చాయి. అవి క్రేజీగా చూసేవాళ్ళు. దాని సృష్టికర్త విజయబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఆయన దర్శకుడు అయిన తర్వాత ఒక పద్ధతిలో సినిమాలు తీస్తున్న తర్వాత ఆ పత్రికలను ఆపేశాడు ఆయన. తర్వాత బొమ్మరిల్లు, విజయ, నీలిమ అనే 3 మంత్లీ మ్యాగజైన్స్కి ఆయన వ్యవస్థాపకుడు. మంత్లీ మ్యాగజైన్స్ నడిపారు ఆయన మెడ్రాస్లో ఉండి. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు. తర్వాత ఈయన జన్మించింది ఏలూరు దగ్గర చాటపర్రు. గుత్తా సీతారామస్వామి, లీలావతి దంపతులకి జన్మించాడు ఈయన. గుత్తా బాపిరెడ్డి చౌదరి ఈయన పేరు. విజయ అనేది మ్యాగజైన్ తర్వాత వచ్చి విజయబాబు నాయుడు అని వచ్చింది. విజయ అనే మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ పెట్టిన తర్వాత సక్సెస్ఫుల్గా రన్ అవుతుండగా విజయబాబు నాయుడు అని పేరు ఆయనకు పెట్టారు ప్రేక్షకులు. ఏమండి, అలా వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే, ఈయన ముందు సిఆర్ఆర్ కాలేజీలో బిఏలో మ్యాథ్స్ చదివాడు ఆయన. బాగా చదివేవాడు ఆయన. ఏమంటే అయిన తర్వాత అపరాధ పరిశోధన నవల్లో ఒక చోట గవర్నమెంట్ దాంట్లో కూడా ఉద్యోగం చేశాడు ఆయన. ఆయన మైండ్ ఉద్యోగం చేసే మైండ్ కాదు. ఈ ఒక కుర్చీ కన్ఫైన్ అయిపోయి క్లర్క్ లాగా రాయటం ఇవన్నీ ఆయనకు పడేది కాదు. ఏదో ఒకటి ఆలోచిస్తే ఏం చేద్దాం కొత్తగా ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండేవాడు. దాంతో మెడ్రాస్ చేరుకున్నాడు ఆయన. ఉద్యోగం మానేసి ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి అపరాధ పరిశోధనలో కొన్ని కథలు రాశాడు ఆయన. అపరాధ పరిశోధన నవల ఇంత స్థాయిలో వచ్చేది ఇదివరకు. నేను చూశాను, మేము చదివాం కూడా. ఇంత లావులో వచ్చేది ఆయన పుస్తకాలు, చిన్న అక్షరాలతో వచ్చేది. డిటెక్టివ్ నవల్స్ వచ్చాయి. అలాగా ఆ అపరాధ పరిశోధనలో కొన్ని కథలు ఈయన కూడా రాశాడు ఆయన. ఎడిటర్గా పనిచేశాడు ఆయన. అన్నిటికీ ఇలాగా రచనా వ్యాసంగం ఎక్కువ సార్ ఆయనకి, క్రియేటివిటీ ఎక్కువ సార్. తర్వాత ఈయన ఏం చేశాడంటే, ఈయన నిర్మాతగా మారాలనుకుని ఏలూరుకి వచ్చిన మురళీమోహన్ గారు చాటపర్రే, వీళ్ళిద్దరిది ఒకటే ఊరు. ఏమండి, అది మనం చెప్పుకోవాలి కదా. తర్వాత మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు కానీ ఆ ఊరే, వెస్ట్ గోదావరి, చాటపర్రు. ఆయనతో కలిపి శ్యాంప్రసాద్ గారిని ఇంకొక ఆయన కలిపి ఒక శ్యాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అని ఒక బ్యానర్ ఓపెన్ చేశారు సినిమాలు తీద్దామని. ఫస్ట్ గురువు గారు దాసరి నారాయణరావు గారితో స్టార్ట్ చేశారు ఒక రీమేక్ సినిమా. తమిళ సినిమా కొన్నారు. తమిళ సినిమా కొని ఈయన యవ్వనం కాటేసింది మురళీమోహన్, రావు గోపాలరావు గారు, జయచిత్ర, ఈ 3 కాంబినేషన్ తోటి సినిమా చేశారు. ఈయనకి ఫస్ట్ రమణి రాధిక శృంగార పత్రికలు అని చెప్పాను కదా, దీనికి ఫస్ట్ ఆయన అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? చెడిన ఆడది. చెడిన ఆడదని పెడితే గురువు గారు అన్నారు, ఏ టైటిల్ అండి బాగోదు, పత్రికలు అయితే ఓకే, కానీ నేను తీసే సినిమా, నేను తారామణుడు తీసిన తర్వాత, ఇలాంటి సంసార సాగరం అనే సినిమాలు తీసిన తర్వాత ఈ టైటిల్ బాగోదని చెప్పేసి యవనం కాటేసిందని మార్చారు. ఈ టైటిల్స్ అలాగే ఉంటాయి. రమణి వాటిల్లో కూడా ఇలాగే ఉన్నాయి టైటిల్స్. రమణి రాధిక పత్రికలో కూడా ఈ టైటిల్స్ ఇలాగే పెట్టేవాడు. ఏమండి,
ఆ తర్వాత గురువు గారి శిష్యులు ఇద్దరిని డైరెక్టర్ చేశాడు ఆయన. ఉమ్. అందులో ఒకళ్ళు రాజాచంద్ర. ఓకే. తన మ్యాగజైన్ పేరు ఉంది కదా, బొమ్మరిల్లు అనే పేరు. ఆ బొమ్మరిల్లు అనే టైటిల్ తోటి సినిమా తీశాడు, సూపర్ డూపర్ హిట్ అయింది. అది ఉమ్. ఏది రాజాచంద్ర మురళీమోహన్ వాళ్ళతో అదే. ఉమ్. సూపర్ డూపర్ హిట్ అయింది. అయిన తర్వాత మళ్ళీ దుర్గా నాగేశ్వరరావు గారిని ఒక సీనియర్ ఉండేవాడు ఆయన మా బ్యాచ్లో, గురువుగారి శిష్యులు. ఓకే. వస్తే ఆయనతోటి బొట్టు కాటుక అనే సినిమా తీశారు. నాతో అనేవాడు, ఇంకా నువ్వు బ్యాలెన్స్ అయ్యా హరిశ్చంద్రరావు అనేవాడు ఆయన. నేను కూడా పనిచేశాను, ఎవరిని కట్టేసింది. ఓకే. నువ్వు ఒక్కడే బ్యాలెన్స్, నిన్ను కూడా చేసేస్తే నేను ఒక క్రెడిట్ ఉంటుంది నాకు అనేవాడు. ఆ. ఈ లోపల ఆయన డైరెక్టర్ అయిపోయాడు. అది వేరే విషయం. అదే. ఆ. అంటే ఇది అయిన తర్వాత ఇక ఆయన ఈయనకి నలుగురు విజయ అనే ఆవిడ భార్య కూడా, ఆ భార్య పేరు కూడా విజయ అనే, విజయ బాపిడి. దాంట్లో కూడా ఆ భార్య పేరు కూడా కలిసి ఉన్నట్టు లెక్క. ఆ భార్య పేరు మీద విజయ మ్యాగజైన్ పెట్టాడు. ఆ విజయ మ్యాగజైన్ కాకుండా భార్య పేరు కూడా ఈయన యాడ్ చేసుకున్నాడు విజయ బాపిడికి. ఓకే. వీళ్ళకి నలుగురు కుమార్తెలు. నలుగురు కుమార్తెలు, ఒక అల్లుడు వల్లభనేని జనార్దన్. అవును. ఆయన డైరెక్ట్ చేసింది ఈయనే. తర్వాత కూతుర్లు నిర్మాతలుగా కొడుకులు అనే చిత్రానికి డైరెక్షన్ చేశాడు ఫస్ట్ టైం ఈయన. తర్వాత ఈయన డిఫరెంట్ ఆలోచన అని చెప్పాను కదా నేను. ఈయన ఎలా ఆలోచిస్తాడంటే, ఈ డబ్బింగ్ పిక్చర్లు ఎక్కువ చేసేవాడు ఈయన. ఇదివరకు డబ్బింగ్ పిక్చర్లు చేయటంలో ఏం చేసేవాడు ఆయన, ముందు ఒక సినిమా కొనేవాడు ఆయన. సినిమా కొని తర్వాత ఇంకొక సినిమా ఏదైనా వచ్చినప్పుడు అది వచ్చింది అనుకోండి, దీన్ని లింక్ చేసి క్లబ్ చేసేవాడు. ఇద్దరు డిఫరెంట్ డైరెక్టర్లు తీసిన సినిమాలని దాన్ని ఒకటే పిక్చర్ చేసి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఆయన విజయబాబు. ఓకే. ఓకే. తర్వాత ఆయన ముందు ఒక సెంటర్లో రిలీజ్ చేసేవాడు. ఏదైనా ఒక డబ్బింగ్ సినిమా చేశారనుకోండి, రుద్రతాండవం అనే సినిమాని ఏం చేశాడంటే ఈయన ఫస్ట్ డబ్బింగ్ చేసి ఒక సెంటర్లో ఆయనకి ఏదో డౌట్ వచ్చింది, ఒక సెంటర్లో రిలీజ్ చేశాడు. టాక్ చూస్తాడు ముందు, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఇది ఎవరైనా ఆలోచిస్తారు, ఎవరైనా డబ్బులు పెట్టేవాడు. టాక్ చూసిన తర్వాత అది బాగోలేదన్నా అనుకోండి, ఇక ఆ సినిమాను వెనక్కి గొడవలో పడేసేవాడు ఆయన. నేను బ్యాడ్ సినిమా ప్రేక్షకులకు ఎందుకు ఇవ్వాలి, అంచే పోతే నా డబ్బులు ఒక్క డబ్బులే పోతాయి, ప్రేక్షకుల మైండ్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి అంత బాగా ఆలోచించేవాడు ఆయన. ఏమండి, అంటే ఒక పెర్ఫెక్షన్ కోసం ట్రై చేసేవాడు ఆయన. అంటే డిఫరెంట్ థింకింగ్ అన్నాను చూసారా, ఇలాంటిది డిఫరెంట్ థింకింగ్. సినిమా రిలీజ్ చేసి సినిమా చేసామా మనం డబ్బులు తెచ్చుకున్నామని ఆలోచిస్తారు తప్ప ఇది ఆపేద్దాం అని ఎవరు ఆలోచించరు. తర్వాత 2 సినిమాలు క్లబ్ చేయటం, ఇది మన్మథలీల అనేది కూడా డబ్ చేశాడు ఆయన. ఇట్టయింది కమల్ హాసన్. ఇలాంటి సినిమాలు చూసేవాడు ఆయన. ఏమండి, ఆ తర్వాత ఈయన డైరెక్టర్ అయిన తర్వాత, కొడుకులనే సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత వల్లభనేని జనార్దన్ డైరెక్ట్ చేసింది కూడా ఈయనే, డైరెక్టర్ చేసింది కూడా అల్లుడిని. తర్వాత ఈయన చిరంజీవితో కనెక్షన్ వచ్చింది. ఫస్ట్ చిరంజీవి గారితో సోలోగా సినిమాలు తీసే ముందు ఈయన మోహన్ బాబు చిరంజీవి గారితో ఫస్ట్ పట్నం వస్తున్న ప్రతివ్రత అని మౌళి గారి డైరెక్షన్లో తీశాడు ఆయన. మౌళి గారు మంచి డైరెక్టర్, తమిళ్లో కామెడీ కూడా బాగా చేస్తాడు. రాధిక వాళ్ళతోటి పట్నం వచ్చిన ప్రతివ్రతను తీశారు, సూపర్ హిట్. అక్కడితో చిరంజీవి గారితో కనెక్షన్ అయింది. ఇక అక్కడి నుంచి ఈయన డైరెక్షన్ మొదలుపెట్టాడు. ఈయన అంతకుముందు కొడుకులైన సినిమా కూతుళ్ళు నిర్మాతలుగా చేశారు కదా, 4 అమ్మాయిలు ఆయనకి నిర్మాతలుగా చేశారు కదా. అయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే చిరంజీవి గారితో సోలోగా డైరెక్షన్ చేయడం మొదలుపెట్టాడు. మగమహారాజు, హీరో, ఖైదీ నంబర్ 786, ఇక సూపర్ టూపర్ హిట్ గ్యాంగ్ లీడర్. 4 సినిమాలు చేశాడు ఆయన. సోమన్ బాబుతో మహారాజు అంటే 6 లేనిది 60 వర్లం అని చెప్పేసి రజనీకాంత్ యాక్ట్ చేశాడు. అంటే రీమేక్లు ఎక్కువ చూసేవాడు ఆయన. ఆ సినిమా ఒకటి. ఆ తర్వాత అందులో సుహాసిని, రాజువయ్యా మహారాజువయ్యా, ఈ పాట పాపులర్ బాగా. సోమన్ బాబు. తర్వాత భార్యామణి, ఆ తర్వాత కృష్ణగారెడ్డి, తర్వాత నాకు పెళ్ళం కావాలి, ఇలాగ 22 సినిమాలు డైరెక్ట్ చేశాడు ఈయన. చిరంజీవి గారి మీద ఎంత అభిమానం అంటే, చిరంజీవి గారు వార్తల కోసమే, ఫోటోల కోసమే, సినిమాల వార్తల కోసమే కేవలం చిరంజీవి అనే మ్యాగజైన్ పెట్టి నడిపాడు ఆయన. కేవలం చిరంజీవి గారి కోసమే, అంటే అంత అభిమానం. తర్వాత కె రాఘవ్ గారితో ఈయన ఫస్ట్ కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్కరితోటి కె రాఘవ్ గారితో జగజ్జెట్టిలు అనే సినిమా ఎస్ రంగారావుతో తీశారు, దాంట్లో పార్ట్నర్. తర్వాత బలిపీఠం అని మా గురువుగారి డైరెక్షన్లో వై సునీల్ చౌదరి గారు తీశారు కదా,
దాంట్లో పార్ట్నర్, ఓకే. సినిమాలో పార్ట్నర్ చేస్తూ ఉండారు. ఉమ్, ఈ ఈ చిరంజీవి గారితో ఈ సినిమాలు చేసిన తర్వాత ఇక కొంతకాలం అయిన తర్వాత ఈ వచ్చిన మార్పులు రీత్యా ఆయన రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అయిన తర్వాత ఆ వయసు రీత్యా వచ్చిన ఒక కొంతకాలం తర్వాత ఏమైందంటే ఆయనకి అల్జీమర్స్ వచ్చింది. ఉమ్, ఉమ్. అల్జీమర్స్ వచ్చి 4 years బాధపడ్డారు. 4 years బాధపడి ఆ తర్వాత 2019లో మరణించారు ఆయన, ఓకే. విజయబాబు రెడ్డి గారు. అంటే ఈ అల్జీమర్స్ కూడా ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయటం కూడా, దీనివల్ల కూడా ఆయన ప్రతిసారి ఏదో కొత్తగా చేద్దాం, కొత్తగా చేద్దామని ఎక్కువ టూ మచ్ థింకింగ్ చేసేవాడు ఆయన, డీప్ థింకింగ్. అది ఇదైంది. అందువల్ల కొంత ఎఫెక్ట్ ఇచ్చింది ఆయనకి. ఓకే, ఓకే. కొంతకాలం మతిమరుపు వచ్చి తర్వాత అల్జీమర్స్కి వచ్చింది. అదేలే. ముందు ఏమో వయసు రీత్యా కొంచెం అనుకున్నారు, ఆ తర్వాత అల్జీమర్స్ వచ్చి 4 years ఎవరిని ఆనవాళ్ళు పట్టలేకపోయాడు అంత. చిరంజీవి గారి కోసం ఇక్కడ దీంట్లో ఫిల్మ్ నగర్లో ఆ ఇల్లు ఆయన కోసం, ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చి ఉంటారని ఒక ఇల్లు కూడా తీసుకున్నాడు ఆయన కోసమే. ఆయన చిరంజీవి గారి కోసం. ఓకే, ఓకే. చిరంజీవి గారు ఇల్లు కట్టకముందు, చిరంజీవి గారు షిఫ్ట్ అవ్వకముందు ఆయన హైదరాబాద్ షూటింగ్స్కి రావాలంటే ఒక పెద్ద ఇల్లు కట్టి ఆయనకి ఇచ్చాడు ఆయన. అంత అభిమానం ఆయన. ఓకే, ఓకే. అలాంటి విజయబాబు రెడ్డి గారు అంటే ఒక తెలివైన వాడు, అంటే డిఫరెంట్గా థింక్ చేసే రైటరు, డైరెక్టరు ఈయన. తర్వాత మల్టీ టాలెంటెడ్ అంటే ఎందుకంటున్నానంటే ఈ డిటెక్టివ్ కథలు రాస్తాడు, అపరాధ పరిశోధనలో కథలు రాశాడు, ఎడిటర్గా పనిచేశాడు. అయితే ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఆ బ్రెయిన్ కొంచెం అది రప్చర్ అయింది. అదే కొంచెం అలాగా బాధపడుతూ ఆయన 2019లో మరణించాడు ఆయన. ఆయనకంటే ముందు ఆయన ఆ తర్వాత వల్లభనేని జనార్దన్ గారు కూడా మరణించారు ఆయన, అల్లుడు కూడా. ఆయన కూడా కొన్ని స్క్రీన్ ప్లేలు కానీ అన్ని చేస్తూ ఉండు. ఆయన టాలెంట్ ఉండబట్టే విజయబాబు రెడ్డి గారికి అల్లుడు అయ్యాడంటేనే ఒక క్వాలిఫికేషన్ ఎప్పుడైనా సరే. అంచేత అలాగ చేస్తే, కాకపోతే మొత్తం చాలా వెరీ మచ్ డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఆయన సినిమాలు చిరంజీవి గారితో తీసి చిరంజీవి గారికి సూపర్ హిట్ ఇచ్చిన ఘనత ఆయనదే ఒకటి. ఇది విజయబాబు రెడ్డి గారి చరిత్ర.